హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిగ్ బాస్ ప్రోమో అప్డేట్స్ అయితే చూసేద్దామండి. ఈరోజైతే సుమన్ శెట్టి గారి ఫ్యామిలీ మరియు తనుజ ఫ్యామిలీ బిగ్ బాస్ హౌస్లోకి అయితే రాబోతున్నారు. బిగ్ బాస్ హౌస్లోకి ఫ్యామిలీస్ రావడానికి టైమర్ అనేది ఒకటి గేమ్ పెట్టారండి బిగ్ బాస్ గారు. ఆ బిగ్ బాస్లో ఎవరు ఎక్కువ ఆ టాస్క్ని ఎవరు ఫస్ట్ విన్ అయితే వాళ్ళకి ఎక్కువ టైం లభిస్తుంది. తనుజ క్యాప్టెన్ కావడం వల్ల తను 60 సెకండ్ని సెలెక్ట్ చేసుకుంది. ఇమాన్యుయల్ గేమ్ ఫస్ట్ విన్ అయ్యి 45 సెకండ్స్, సెకండ్ ప్లేస్లో డెమాన్ పవన్ 30 సెకండ్స్, థర్డ్ ప్లేస్లో దివ్యా నిఖిత, కళ్యాణ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్లో రీతు చౌదరి మరియు సుమన్ శెట్టి గారు ఉన్నారు. సంజన గారికి అయితే బిగ్ బామ్ వలన ఈ ఛాన్స్ అయితే ఇవ్వలేదండి. కానీ తనకు కూడా ఫ్యామిలీ వీక్ ఉంటుంది, కాకపోతే ఏదో ఒక ట్విస్ట్ పెట్టి ఇస్తారు. సుమన్ శెట్టి గారి ఫ్యామిలీ అయితే ఫస్ట్ వచ్చింది. వాళ్ళ 16th యానివర్సరీ అని ఫస్ట్ పిలిపించారని మేబీ నేను అనుకుంటున్నాను. బాగా ఎమోషనల్ అయ్యారండి. 16 years బాండ్ కదా. అలాగే తన కోసం ఒక స్వీట్ చేసుకొచ్చారు, అది కూడా తిన్నారు. వాళ్ళ వైఫ్ ఇచ్చిన హింట్ ఏంటంటే తనుజాకి దూరంగా ఉండండి, దూరంగా ఉండమంటే తను మీతో ఉండడం వల్ల తన హైప్ అవుతుంది, మీరు లో అవుతుంది అని చెప్పారు. అలాగే సంజయ్ గారితో చేసినవి మనసులో పెట్టుకోకండి, అవి గెట్ ఆన్ అయిపోయి ముందుకెళ్ళండి అని చెప్పారు. ఈమె చెప్పిన హింట్స్ కరెక్టే అని నాకు అనిపించిందండి. అలాగే తనుజ ఫ్యామిలీ నుంచి వెళ్ళి తనుజ వాళ్ళ అక్క కూతురు అనుజ వాళ్ళ కూతురు వచ్చింది, పూజ వచ్చింది. పాప అయితే చాలా క్యూట్గా ఉందండి. ఆ ప్రోమో మొత్తంలో తనుజ కన్నా ఎక్కువ సంజన వాళ్ళ బేబీని ఎంత మిస్ అవుతుందనే అదే కనిపించిందండి. నాకైతే చాలా బాధ అనిపించింది. ఒక అమ్మ బాధ ఇంకో అమ్మ బాధకి అర్థమవుతుంది కదా. అలాగే పూజ తనుజకి ఇచ్చిన హింట్స్ ఏంటి అంటే, నువ్వు చాలా బాగా ఆడుతున్నావు కానీ చాలా ఎమోషన్ అవుతున్నావు, అది ఒక్కటి తగ్గించుకుంటే నీ గేమ్ వైజ్ నువ్వు గుడ్, ఇంకా నువ్వు కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. నువ్వు నా పెళ్ళికి రాకపోయినా సరే కానీ నువ్వైతే కప్పుతోనే రావాలి, నువ్వు పెళ్ళికి రానందుకు నేను అదొక్కటే కోరుకుంటున్నా అన్నదండి. చాలా బాధ అనిపించింది. అలాగే మళ్ళీ ఒకటి చేశారండి, పెళ్లి కూతురుని చేశారు. చాలా హ్యాపీగా అనిపించిందండి, ఎందుకంటే వాళ్ళ అక్క చేతిలో అది మిస్ అవుతుంది. ఫస్ట్ వాళ్ళ అక్క చేతిలో అయినందుకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది. సంజన గారికి ఎంత మిస్ అవుతున్నారు అనేది ఆ పాపను ఎత్తుకొని ఆమెను ఆడిస్తుంటే తెలుస్తుందండి. ఎంతైనా 6 months బేబీ కదండి, చాలా బాధగా ఉంటుంది. అలాగే డెమాన్ పవన్ వాళ్ళ మమ్మీ వచ్చారండి. డెమాన్ పవన్ వాళ్ళ మమ్మీ వచ్చినప్పుడు ప్రోమోలను అయితే అందరూ ఏడుస్తున్నారండి, ఆమె తన కొడుకుని చూసుకునే విధానం, తినబెట్టే విధానం చూసి. అలాగే బిగ్ బాస్ అమ్మ సాంగ్ ప్లే చేశారు, ఇంకా సెంటిమెంట్ కదండి. చాలా బాగుంది ప్రోమో అయితే. ఫ్యామిలీ వీక్ అయితే చాలా బాగుంది. తనుజ కెప్టెన్ వాడడం వల్ల బెనిఫిట్స్ అయితే చాలానే ఉన్నాయని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎవరు వస్తారనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. అంటే ఎవరి ఫ్యామిలీ వస్తుంది అనుకుంటుందో కూడా కామెంట్ చేయండి. నాకైతే వీళ్ళు ముగ్గురు ఫ్యామిలీస్ మంచిగా అనిపించినాయి, హింట్స్ కూడా మంచిగా వచ్చినాయి. అండ్ మేబీ డెమాన్ పవన్కి రీతు గురించి హింట్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. ప్రోమోలో అయితే ఏమి ఇవ్వలేదు, మేబీ అది ఉండొచ్చు. ఓకేనా, ఫ్యామిలీకి అయితే చాలా బాగుందండి. టాప్లో అయితే కళ్యాణ్ పడాల, సెకండ్ పొజిషన్లో ఇమాన్యుయల్ ఉన్నారు, థర్డ్ ఫోర్త్ పొజిషన్ అయితే క్లారిటీ లేదండి. ఓకేనా, మీరు ఎవరు విన్ కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.